నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 4,98,585 మంది పాస్ అయినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో 93.90% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. బాలికల్లో 84.09%, బాలులలో 78.31% పాస్ అయ్యారు. 1,680 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. మే 19 నుంచి 28 వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉగ్రవాదం, హింస ద్వారా లక్ష్యాలేమీ సాధించలేరని చరిత్ర చెప్తోందని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సీఎం ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ దారుణమైన చర్యకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగువారు చంద్రమౌళి, మధుసూదన్ కు సీఎం సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు జరిగిన నష్టాన్ని భరించే శక్తి పొందాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంటూ చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తనను తీవ్రంగా కలిచివేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ జనసేన పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు తెలిపారు. ఉగ్రదాడిని ఖండిస్తూ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ జెండాను అవనతం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠితో కలిసి ప్రధాని సభకు వచ్చే రోడ్లు మంత్రి నారాయణ పరిశీలించారు. అలాగే సభా వేదిక వద్దకు చేరుకునే రోడ్లు, పార్కింగ్ ప్రాంతాలను కూడా పర్యవేక్షించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో 64,000 కోట్ల విలువైన టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. వచ్చే నెల 2న రాజధాని పనులు ప్రధాని చేతుల మీదుగా లాంచ్ చేయడం జరుగుతుందన్నారు. వచ్చే నెల 2న సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారని చెప్పారు. సుమారు 5 లక్షల మంది ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారాలండి. అందరికీ తెలిసిందే 2014-19లో అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు 5,000 కోట్ల పైగా ఖర్చు పెట్టడం, అనేక రోడ్లు అవన్నీ చేశాం. అప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాని యొక్క శంకుస్థాపనకి ఆ రోజు ప్రధానమంత్రిగా రావడం జరిగింది. వారి చేతుల మీద జరిగింది. అయితే గత ప్రభుత్వం రాజధానికి సంబంధించి 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా నిర్విరామం చేయటం, అంతేకాండి ఈ ప్రాంతాన్ని అంతా ఒక అడవిలాగా చేసేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏరియా అంతా పర్యటించి ఇమీడియట్గా వర్క్స్ టేకప్ చేయమని సిఆర్డీకి చెప్పడం, ఆ నేపథ్యంలో యాక్చువల్గా 64,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలవటానికి అథారిటీలో పర్మిషన్ తీసుకోవటం, దానికి సంబంధించి దాదాపు 41,000 కోట్లకైతే టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్క్స్ని మళ్ళా ప్రధానమంత్రి చేతుల మీదే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి వారిని ఇన్వైట్ చేశారు. వారు 2వ తేదీ రావడానికి యాక్చువల్గా టైం ఇవ్వడం జరిగింది. వారు 3 o'clockకి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి అమరావతి క్యాపిటల్ సిటీస్కి వచ్చి 1.1 కిలోమీటర్ రోడ్డు షోలో పాల్గొని ఆ విధంగా డయాస్ మీదకి వచ్చి యాక్చువల్గా 1 hour 4 to 5 యాక్చువల్ డయాస్ మీద ముఖ్య నాయకులు మాట్లాడటం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి పునఃప్రారంభానికి ప్రధానమంత్రి గారు 2వ తేదీ మన రాష్ట్రానికి వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సుమారుగా 5 లక్షల పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని దానికి ఏర్పాటు జరిగినాయి. ఈ నేపథ్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకా అమరావతి క్యాపిటల్ సిటీని నేషనల్ హైవే కలిపే ఈ 13 రోడ్డు కానీ, ఈ 15 రోడ్డు కానీ, ఈ 11 రోడ్డు కానీ, సీడాక్స్ రోడ్డు కానీ ఇంకా ఆ యొక్క వర్క్ కానందువల్ల
ఇన్ని లక్షల మంది వచ్చేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళిక చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 4 డేస్లో అనేక రోడ్లు పరిశీలించారు. వాళ్ళు కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేయాలంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఐజీ గారు, ఎస్పీ గారు మరియు వారి సిబ్బంది, అదేవిధంగా సిఆర్డీఏ సిబ్బంది వీళ్ళందరితో కలిసి యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 11 ప్లేసుల్లో పార్కింగ్ ప్లేస్ ఉంటాయి. 11 ప్లేసుల్లో పార్కింగ్ పెడుతున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. 11 ప్లేసుల్లో వెన్యూకి రావడానికి 8 రోడ్లు ఉన్నాయి. వెన్యూకి రావడానికి 8 రోడ్లు. ఒకటి మంగళగిరి నుంచి వచ్చే 2 రోడ్లు ఉన్నాయి. తాడేపల్లి నుంచి వచ్చేది 1 రోడ్డు ఉంది. వెస్ట్ బైపాస్ కూడా యాక్చువల్గా వెస్ట్ బైపాస్లో కూడా వచ్చి ఈ యొక్క వెన్యూకి వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చి 2 రోడ్లు వస్తున్నాయి. అదేవిధంగా తాడికొండ నుంచి 1 రోడ్డు, హరిశ్చంద్రాపురం నుంచి 1 రోడ్డు. ఈ రోడ్లలో అక్కడక్కడ చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయాల్సిందిగా పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని మీద ఈరోజు అధికారులతో, సిఆర్డీ అధికారులతోనూ వాళ్ళందరితో అవన్నీ విజిట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. 2 రోజుల్లో అంటే ఇవాళ రేపు ఈవినింగ్ అలా కంప్లీట్ చేయండి. ఎల్లుండి మార్నింగ్ మళ్ళా కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేస్తాం. అటు పోలీస్ డిపార్ట్మెంటు, సిఆర్డీ అని చెప్పాం. ఆ విధంగా యాక్చువల్గా వాళ్ళ వర్క్ ఆల్రెడీ చెప్పంగానే స్టార్ట్ చేశారు. రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసి ఎల్లుండి మార్నింగ్కి ఈ పార్కింగ్కి సంబంధించి కానీ లేదా ఏదైతే వెహికల్స్ రావటం పోవటం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. చిత్తూరు పట్టణం బాలాజీ నగర్ నందు నివాసం ఉండే A1 షౌకత్ అలీ కుమార్తె యాస్మిన్ ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె ప్రేమ వివాహం నచ్చని ఆమె తండ్రి యాస్మిన్ ను చంపాలని పక్కా ప్రణాళిక వేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తన భార్యకి అక్క కొడుకైన మహమ్మద్ బాషా, లాలు మరియు అబ్దుల్లాతో కలిసి యాస్మిన్ తో మాట్లాడాలి అని చెప్పి వారి ద్వారా 13ను చిత్తూరుకు తన కూతురుని రప్పించారు. ఈ క్రమంలో తన భార్యకి అక్క కొడుకైన మహమ్మద్ బాషా, లాలు మరియు అబ్దుల్ తో కలిసి యాస్మిన్ తో మాట్లాడాలి అని చెప్పి వారి ద్వారా 13న చిత్తూరుకు తన కూతురుని రప్పించారు. చిత్తూరు పట్టణంలోని PCR కాలేజీ వద్ద అద్దెకు తీసుకున్న స్కార్పియో వాహనంలో ఆమెను ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళతామని మాపక్షి క్రాస్ నందు గల బాలాజీ హ్యాచరీస్ సమీపంలో గల బీడి పొలాల్లో వాహనం ఆపారు. ఈ క్రమంలో ముందుగానే తెచ్చుకున్న నూలు తాడును ఆమె గొంతుకు బిగించి హతమార్చారు. అనంతరం ఆమె శవాన్ని తీసుకొచ్చి A1 షౌకత్ అలీ తన ఇంటి ముందర వరండాలో పడుకోబెట్టి అక్కడి నుంచి మిగతా 2 నిందితులైన A2 మహమ్మద్ బాషా, లాలు మరియు A3 అబ్దుల్ కలాంతో కలిసి పరారయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 28 మంది పర్యాటకులను హతమార్చిన దుశ్చర్యను నిరసిస్తూ మృతులకి నివాళిగా జనసేన పతాకాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అవనతం చేశారు. ఈ క్రమంలో పతాకాన్ని సగం వరకు దించారు. ఈ సందర్భంగా శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ అమాయకుల ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. పహల్గాం దాడి ఘటన దేశానికి ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. మన దేశానికి ఒక దుర్దినం, ఒక కాళరాత్రి. కాశ్మీర్లోని పెహల్గాంలో 27 మంది అమాయకులను టెర్రరిస్టులు ఊతకోత కోయడం అంటే చాలా దిగ్భ్రాంతికరం, చాలా బాధాకరం. ఈ సమాచారం తెలిసిన వెంటనే గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు వారు చాలా కలత చెందారు, ఆవేదన చెందారు. వెంటనే ఆయన సందేశాన్ని, ఆయన మనసులో ఆవేదనని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ మనం దేశం కోసం సంఘీభావం తెలపవలసిన సమయం ఇది. 3 రోజుల పాటు జనసేన పార్టీ తరపున సంతాప దినాల్ని పాటించాలని ఆయన ఈ ఉదయం ప్రకటించారు. ఆ మేరకు ఈ ఉదయం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశాము. సాయంత్రం ఈ ఊచకోతలో అమరులైన వారికి సంతాప సూచకంగా ఈ సాయంత్రం కార్యాలయం దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యాలయాలు ఎక్కడున్నాయో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద కూడా
ఈ పార్టీ పతాకాన్ని ఈరోజు అవనతం చేయమని అధ్యక్షుల వారి ఆదేశం. ఆయన ఆదేశాలను పాటిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అదేవిధంగా సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి అమరులైన వారందరికీ నివాళులు తెలియజేస్తాము. రేపటి రోజున ప్రతి కార్యాలయం దగ్గర మా శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తూ మౌనంగా దీక్షలో కూర్చుంటారు. అదేవిధంగా మూడో రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారాలు జరుగుతాయి. రాష్ట్రంలోని ఏదో ఒక నగరంలో ఎంపిక చేసుకున్న నగరంలో పార్టీ అధ్యక్షుల వారు కూడా ఈ ప్రదర్శనలో చివరి రోజున పాల్గొంటారు. అంబానీ, ఆదానీలకు వనరులను, దేశ సంపదను కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం తాకట్టు పెడుతుందని ఏసీఎఫ్ కార్యదర్శి విమలక్క ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విమల మాట్లాడుతూ, నేటి పరిస్థితులను లెనిన్ ఆనాడే చెప్పారని, అడవిలో సంపదను కాజేయాలని పెట్టుబడిదారులు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అడవిలో బ్రతికే ఆదివాసీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అడవిని, ఆదివాసీ బిడ్డలను కాపాడుకోవడానికి అందరూ ఒక్కటవలసిన అవసరం ఉందని విమల పిలుపునిచ్చారు. పర్యావరణ విధ్వంసానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కారణమని, పార్లమెంట్లోనే మేము మావోయిస్టులోని ఏరి పారేస్తామని నాయకులు మాట్లాడుతున్నారని, అది ఎంతవరకు సమంజసమని విమల ప్రశ్నించారు. కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా మధ్య భారతంలో కొనసాగిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ ఆదివాసీలపైన, అడవిపైన యుద్ధాన్ని ప్రకటించి రోజు రోజుకు ఆదివాసీలకు అండగా నిలబడి అడవిని ఆదివాసీల కోసం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఆదివాసీల కోసమే కాదు, ఈ దేశానికి ఈ అడవులు అవసరం అని దేశభక్తులుగా ఉన్నటువంటి మావోయిస్టులను కాల్చి చంపుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. కామ్రేడ్ లెనిన్ ఆనాడే 48 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కామ్రేడ్ లెనిన్ కార్మిక కర్షక విప్లవాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తి. ఈనాడున్నటువంటి పరిస్థితులను కామ్రేడ్ లెనిన్ ఆనాడే చెప్పిండు. అట్లా ఈనాడు సామ్రాజ్యవాదులుగా, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు అడవిపైన కన్నేసినటువంటి వాళ్ళు, బహుళజాతి సంస్థలు ఆ అడవిలో ఉన్నటువంటి అపారమైనటువంటి వనరుల సంపదను కాజేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేయడానికి ఇవాళ ఆదివాసీలు ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే, జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అనేటువంటిది ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సమాజం అంతా కూడా, ఈ పౌర సమాజం అంతా కూడా ఈ విషయాల్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇది మాట్లాడితే అర్బన్ నక్సలైట్లంటూ ముద్ర వేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇంతకుముందు అరసవెల్లి కృష్ణ గారు చాలా స్పష్టంగా చాలా విషయాల్ని మన ముందు ఉంచారు. ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఎవరి కోసం చేస్తున్నారు మీరు? ప్రజలపైన యుద్ధమా? ఈ దేశ ప్రజలపైననే ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే ప్రజలందరినీ చంపి మీరు దేనికోసం ప్రభుత్వాన్ని నడుపుతారు అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విప్లవకారులందరూ కూడా ఒకటి కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అవసరం, ఆవశ్యకత ఉన్నది. అంతేకాదు ఇవాళ ఆదివాసీ బిడ్డలను కాపాడుకోవాలని, అడవులను కాపాడుకోవాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులుగా, శక్తులుగా, ప్రజా సంఘాలుగా, పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాలపైన ఒకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రాథమిక విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించడం కోసం రూపొందించిన తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరంలో తొలిమెట్టు కార్యక్రమం ద్వారా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్, తెలుగు చదవటం, రాయటం, గణితంలో కనీస అభ్యాసన సామర్థ్యం అందించేందుకు ఉపాధ్యాయులు చేసిన కృషి ప్రశంసనీయమని కలెక్టర్ అభినందించారు. ప్రతి ఇష్యూలో వీక్లీ ట్వైస్ మీటింగ్ పెడుతూ డిస్కషన్స్ అని చేసుకుంటూ ఒక కాంప్లెక్స్ ట్రైనింగ్ ఎలా తయారు చేయాలి, డైరెక్ట్గా టీఆర్పీలో డైరెక్ట్ ఎంటర్ కాకుండా టీఆర్పీస్ కూడా ట్రైనింగ్ చూసుకుంటూ సిహెచ్ఎంస్ అండ్ ఎంబీఓస్ కూడా మామూలుగా అక్కడ కూర్చోకుండా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్, తర్వాత ప్రెజెంటేషన్ స్కిల్స్ పెంచడానికి మీరు గౌరవంగా చాలా చక్కగా చేస్తున్నాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా మేము టార్గెట్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మా దాన్ని ఎంకరేజ్ చేస్తూ పాజిటివ్ మేనర్లో వాళ్ళను ప్రోత్సహించారు. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. ఎందుకు అంటే ఇంత అకాడమిక్ సర్వీస్లో మా అందరికీ ఒక మంచి ఒక ఐఏఎస్ కలెక్టర్ గారు హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ భయపడరని ఆర్కే రోజా అన్నారు. యాసంగి పంట కొనుగోలులో కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగిరి మండలంలోని బేగంపేట, నవాబుపేట, కల్వచర్ల గ్రామాల్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో జరగాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. ఈ రోజు ఆ మోసం గురించి ప్రజలు డిస్కషన్ పెడితే దాంట్లో నుంచి బయటకి ప్రజల్ని తీసుకురావడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎంత దురదృష్టం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిధులు ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఈరోజు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేయడానికి సుముఖంగా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం కాదా? అలాగే అమ్మఒడిని ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా? అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అది ఇసుక కానీ, అది మైనింగ్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి, అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్, డర్టీ పాలిటిక్స్కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
కాశ్మీర్లో భారతీయులను అత్యంత క్రూరంగా కాల్చి చంపిన ఉగ్రవాదులను అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాలని చిత్తూరు పాత్రికేయులు డిమాండ్ చేశారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్, కాళేశ్వర్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు లోకనాథన్, మురళీకృష్ణ మాట్లాడుతూ కాశ్మీర్లో ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్లిన భారతీయులపై ఉగ్రముక్కలు దాడి చేసి విచక్షణ రహితంగా కాల్చి చంపడం హేయమైన చర్య అని అన్నారు. ఇలాంటి చర్యలతో భారతీయుల ఐక్యత, దేశ సమగ్రతను బలహీనపరచలేరని స్పష్టం చేశారు. ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సైతం ధీటుగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. సాక్షి ఏలూరు కార్యాలయం పైన అక్కడ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన అనుచరులు ఆఫీస్ లోపలికి చొరబడి దాడి చేశారు. అడ్డొచ్చిన విలేకరి పైన కూడా దాడికి ప్రయత్నించారు. జరిగిందేమరా అంటే అక్కడ ఎమ్మెల్యే చేస్తూ ఉన్న అరాచకాలపైన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పోయి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారనేసి ఒక వార్త ప్రచురితమైంది. ఆ వార్త ప్రచురితమైన దాన్ని జీర్ణించుకోలేని కూటమి పార్టీ నేతలు పత్రికా కార్యాలయాలపైన దాడులకు పాల్పడము, విలేకరులను కొట్టడానికి చూడడము, ఇదంతా కూడా ఏ ఒక్కరూ హర్షించరు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ఇటీవల జర్నలిస్టులపైనంతా కూడా దాడులు పెరగడము, కేసులు నమోదు చేయడము, తప్పుడు కేసులు పెట్టడము ఎక్కువగా అవుతోంది. దీనికంతా అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్ర ప్రభుత్వము జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలా, ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయాలా. అప్పుడే జర్నలిస్టులకు ఒక కవచంలాగా ఏర్పడుతుందే తప్ప ఎన్ని చేసినా కూడా ప్రభుత్వము సైలెంట్గా ఉంటే అది ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము జర్నలిస్టుల సంక్షేమానికి, జర్నలిస్టుల రక్షణ కోసము ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో దాన్ని పాస్ చేయాల్సిందిగా చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూఏ తరఫున మరియు చిత్తూరు ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్ రెడ్డిని నమ్ముకుంటే జైలు పాలే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద సూర్య అన్నారు. ఈ సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, గత జగన్మోహన్ రెడ్డి పాలనలో కొంతమంది ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ చాలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవటం కోసం అనేక రకాలుగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, మరి ఒక మహిళా డాక్టరు, సినిమా నటి మరి బొంబాయి నుంచి తీసుకొచ్చి ఆమెని అనేక రకాలుగా చిత్రహింసలకి పాల్పడేలాగా వర్క్ చేసినటువంటి వ్యక్తులు కొంతమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, వారు చేసినటువంటి కార్యక్రమాలను మనం తీసుకున్నట్లయితే మరి వారు ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటూ అధికారిగా బాధ్యతలు స్వీకరించే ముందు భారత రాజ్యాంగం పట్ల నిబద్ధతతోనూ, న్యాయం పట్ల మరి శ్రద్ధతోనూ, భయభక్తులతోనూ, రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానని చెప్పి వారు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజున తన ప్రభువు ప్రాపకం కోసం, ప్రభు అంటే జగన్మోహన్ రెడ్డి, ప్రాపకం కోసం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నాడో ఒక పారిశ్రామికవేత్తతో స్నేహితత్వంతో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మరి తన యొక్క ఈ కాదంబరి జత్వాన్ని ఏదైతే తనకు ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తి సజ్జన్ జిందాల్ మీద కంప్లైంట్ చేస్తే బొంబాయిలో, ఆ కంప్లైంట్ అట్లా ఉండగా అతను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఈమె మీద, కాదంబరి జత్వాని మీద కుట్రపూరితమైనటువంటి కంప్లైంట్లు తీసుకొచ్చి ముందుగానే కేసుని ఎలా అరెస్ట్ చేయాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని, దాని మీద కంప్లైంట్ లేకుండానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత కంప్లైంట్ తీసుకుని హుటాహుటిన బొంబాయి పోయి ఆమెను తీసుకొచ్చి 40 రోజులు చిత్రహింసలకు గురిచేసి ఒక మహిళను అమానవీయంగా, శారీరకంగా, మానసికంగా మరి చిత్రహింసలు పెట్టినటువంటి ఒక నీచ స్వభావం కలిగినటువంటి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు.
అటువంటి ఆంజనేయులు నా పార్టీకి ఉన్న నైతిక విలువలు ఏంటో అర్థం కావట్లా. అటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ప్రజల ధన మాన ప్రాణాలతో ఆటలాడుకోవటమే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ నైజం అనేది గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. అటువంటి వ్యక్తుల నుంచి మరి ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరో కొంతమంది మంచివాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితిలో ఈనాడు ఎమ్మెల్యేలు, గతంలో మంత్రులు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలతో పనిచేసినటువంటి వాళ్ళందరూ తప్పుల్లో ఇరుక్కుని ఈనాడు అరెస్టులు అవటం జరుగుతోంది. లిక్కర్ స్కామ్ ను వైఎస్ఆర్సీపీ మీద వేసి రాష్ట్రాన్ని దోచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తుగడ వేశారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందే చంద్రబాబు హయాంలోనని, 2014-19లో లిక్కర్ స్కామ్ జరిగిందని సిఐడి చంద్రబాబు మీద కేసు పెట్టిన విషయాన్ని టీజేఆర్ ప్రస్తావించారు. లేదా వాళ్ళని నిజంగానే బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి తప్పుడు సాక్ష్యాలను సృష్టించి, లేని స్కామ్ని ఒకదాన్ని సృష్టించి, గత ప్రభుత్వంలో జరిగినట్లుగా ఒక అబోధ కల్పన కథను ప్రజల మధ్యలోకి పంపించడానికి ఎల్లో మీడియా అంతా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. చాలా బ్రహ్మాండంగా. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న బలమైన క్రియాశీలకమైన నాయకుల యొక్క వ్యక్తిత్వ హననానికి పూనుకుంది కూటమి ప్రభుత్వం. దీనికి మూలమేమై ఉండొచ్చు అని సామాన్యులు, మా పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలరా ఆలోచించండి. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన కేసులను కప్పిపుచ్చుకునేదానికి బురద మన మీద పడిన బురదని పక్కనాల మీద కూడా కొంత జల్లేస్తే వాళ్ళు కూడా తుడుచుకుంటూ ఉంటారు, ఈ లోపు మనం దోచుకుంటూ ఉందాం అనేదే ఇప్పుడు పన్నాగం అంతా. అసలు లిక్కర్ స్కామ్ని ఎవరు చేశారండి? కొద్దిసేపు చర్చిద్దాం, ఈ రాష్ట్ర ప్రజల మధ్యలోకి చర్చని వదులుదాం. విజ్ఞులు, ప్రజ్ఞులు, మేధావులు టీవీ డిబేట్లో కూర్చునే అనేక మంది తర్కం చేసే వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు చేసిన లిక్కర్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో లిక్కర్ స్కామ్కు పాల్పడినట్టుగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైన మాట వాస్తవమా కాదా? ఆ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది కాబట్టి మేము అక్రమంగా పెట్టామని మా మీద ఆ రోజు మాట్లాడారు. అసలు ఎఫ్ఐఆర్ అయిందా లేదా? ఆ కేసు పెట్టింది ఎవరు? సుధాకర్ బాబా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త? అది సిఐడి స్వయంగా మంగళగిరి పేరుతో, మంగళగిరి అమరావతి పేరుతో ఎఫ్ఐఆర్ నంబరు 16/2022లో కేసు నమోదైన మాట వాస్తవమా కాదా? మరి ఈ కేసు సంగతి మాట్లాడకుండా ఆ కేసు సంగతి అలాగే ఉంచి ఈ ప్రభుత్వం కొత్త కేసులు బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తుంది? 2014-19 కాలంలో నువ్వు స్కామ్ చేసావని, నీ అనుకూలమైన డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చావని, వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకున్నావని, విచ్చలవిడితనంగా మద్యాన్ని అమ్మేవని నీ మీద ఆనాటి సిఐడి నీ మీద కేసు పెడితే, నువ్వు దాంట్లో A3 అయితే, A1 ఆ రోజు ఉన్నటువంటి ఎక్సైజ్ కమిషనర్ అయితే, A2 కొల్లు రవీంద్ర గారు అయితే, ఆ కేసు నమోదై ఉన్నది కదా, ఆ కేసు ఏమైందని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.